దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లిఖిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024 సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రంలో అవ్వ తాతలకు పెన్షన్ పెంచారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటా ఒక పెద్దది ఎక్కువగా సీఎం జగన్ ఆదుకుంటున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2024 కొత్త సంవత్సరం తరపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కొత్త సంవత్సరం మొదలు కాగానే ఈరోజు 3వ తేదీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు పెద్ద కానుకగా పెన్షన్ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 3000కు ఇచ్చిన మాట ప్రకారంగా 2750 రూపాయల నుంచి 3000కు పెంచడం జరిగింది. మరి ఈరోజు ఆయా జిల్లాల్లో చాలా ఘనంగా కూడా పెన్షన్ మహోత్సవాలు కూడా ఇవాళ మొదలయ్యాయి. మరి ఈరోజు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నారు. మరి మనం చూసుకుంటుంటే ఈ కాలంలో ఇంట్లో కన్న బిడ్డలే తల్లిదండ్రులని చూసుకోలేని పరిస్థితి. మరి ఇటువంటి రోజుల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే, మన ముఖ్యమంత్రి గారే ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుగా తల్లిదండ్రులకు, ముసలి వాళ్లకు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఇన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తున్నారు. మరి మనం చూసుకుంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరేలాగా అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మరి విద్యకి, ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇవన్నీ కూడా చూస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు. మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తూ ఆంధ్రప్రదేశ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో ఈ పథకాలన్నీ కూడా అమలు చేసే రోజులు ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు సంతోషంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది అంటే దానికి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం. మరి ఇవే రోజులు మన ఫ్యూచర్లో కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా 2024లో జరిగే ఎలక్షన్లలో కూడా మన ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ వాళ్ళ నిండు మనసుతో కూడా ఆశీర్వదించి ఖచ్చితంగా 2024లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ధన్యవాదాలు.